హలో ఆల్, నేను మీ రచనా శృంగవరపు. వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ. దురంధర్ ఇప్పుడు కేవలం బాలీవుడ్లోనే కాదు, మొత్తం ఇండియా మొత్తం మీద, ఈవెన్ పాకిస్తాన్లో కూడా వినిపిస్తున్నటువంటి ఒకే ఒక్క సినిమా పేరు దురంధర్. రిలీజ్ అయిన ఫస్ట్ 2 days నెగిటివ్ టాక్ తెచ్చుకున్నా, ఇప్పుడు 3 వారాలు అయ్యి రిలీజ్ అవుతున్నా ఎక్కడ ఆగకుండా రోజు రోజుకి కలెక్షన్స్ పెంచుకుంటూ ఈ సినిమా దూసుకుపోతూ ఉంది. 2024 కావచ్చు, ఆల్మోస్ట్ ఆల్ కోవిడ్ తర్వాత ఏ సినిమా అయినా సరే, ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా సరే 2-3 వారాలకి చతికిలబడిపోయేది, ఎంతో కొంత ట్రేడ్ క్రాఫ్ట్ తగ్గిపోతూ ఉండేది. కానీ దురంధర్ విషయంలో మాత్రం ఇది రివర్స్ అయ్యి ఇంకా ముందుకు వెళ్ళిపోతూ ఉంది. ఇంకా చెప్పాలంటే ఓన్లీ లాస్ట్ వీక్లోనే 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఓవరాల్గా ఇప్పుడు 800 crores మార్క్ని దాటి ఇంకా కలెక్ట్ చేస్తూ ముందుకు వెళ్తూ ఉంది. ఇంకా జేమ్స్ క్యామరూన్ చేసినటువంటి అవతార్ 3 రిలీజ్ అయినా సరే, అది కూడా పక్కన పెట్టి చాలామంది ప్రేక్షకులు దురంధర్ చూడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. సో ఈ నేపథ్యంలో ఈ మొత్తం 2025లో బాలీవుడ్కి పెద్దగా కలిసి రాలేదని చెప్పినటువంటి ట్రేడ్ విశ్లేషకులు కూడా ఈ పరిణామం చూసి ఆశ్చర్యపోతూ ఉన్నారు. మొత్తం 2025లో స్టార్టింగ్లో చావా సినిమా కొంత హోప్ ఇచ్చింది. ఇయర్ మొత్తం మీద కూడా ఆల్మోస్ట్ 500 crores కలెక్ట్ చేసినటువంటి సినిమాలు 5 ఉన్నాయి. అందులో ఇప్పుడు దురంధర్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఫస్ట్ బాలీవుడ్కి 2025లో చావా విజయోత్సాహం ఇస్తే, అదే ఉత్సాహాన్ని ఇప్పుడు కంటిన్యూ చేస్తూ దాదాపు 500 కోట్లను క్రాస్ చేసేసి ఆల్మోస్ట్ 1000 కోట్ల క్రాస్ మార్క్ని రీచ్ అవ్వడానికి కూడా చాలా దగ్గరలో ఉంది. ఈ 2025లో కేవలం 5 సినిమాలు మాత్రమే 500 కోట్లు మార్క్ దాటాయి. అవేంటో చూద్దాం. వీటిలో మాత్రం దురంధర్ ఇప్పటి వరకు ఫస్ట్ ప్లేస్లో ఉంది. ఎందుకంటే అది 500 crore మార్క్ని దాటేసి 800 crores ప్లేస్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ కాంతారా చాప్టర్ 1 850 crores వసూలు చేసింది. చావా 797 crores, సయారా 579 crores, కూలీ 514 కోట్లు వసూలు చేసింది. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇది 2025కి 500 కోట్ల లెక్క. ఈ సినిమాలు ఏవి కూడా 1000 కోట్ల వరకు వెళ్ళలేదు కాబట్టి 500 కోట్లు దాటిన లెక్కలో చెప్పుకుంటూ ఉన్నాం. కానీ మొత్తం భారతదేశం మొత్తం మీద 1000 కోట్ల సినిమాలు మాత్రం 8 సినిమాలే. ఇకపోతే ఆ విషయంలోకి వెళ్తే, తెలుగు నుంచి 4 సినిమాలు ఉన్నాయి. బాహుబలి 2, పుష్ప 2, RRR, కల్కి 2898AD. అంటే తెలుగు నుంచే 4 సినిమాలు ఉన్నాయి. అందులో 2 సినిమాలు ప్రభాస్వి కాబట్టి తెలుగులో 1000 కోట్ల హీరో అంటే అందరూ కూడా ప్రభాస్ పేరే చెప్పుకుంటారు. మిగిలిన RRR కానీ పుష్ప 2 కానీ ప్రభాస్ తర్వాతే వస్తాయి. ఇకపోతే హిందీ నుంచి 3 సినిమాలు ఉన్నాయి. దంగల్, జవాన్, పఠాన్. సో ఇక్కడ కూడా 2 సినిమాలు షారుఖ్ ఖాన్ ఖాతాలో పడ్డాయి కాబట్టి షారుఖ్ ఖానే 1000 కోట్ల హీరోగా చెప్పుకుంటారు. సో ఓవరాల్గా భారతదేశంలో 1000 కోట్ల హీరోలు అంటే ఇద్దరే, ఒకళ్ళు ప్రభాస్, ఇంకొకరు షారుఖ్ ఖాన్. కన్నడ నుంచి ఒకటి KGF చాప్టర్ 2. ఇకపోతే మొత్తం మీద ఇవి 8 సినిమాలే ఉన్నాయి. అంటే 8 సినిమాలు ఉన్నప్పటికీ కూడా మొత్తంగా 2 హీరోలే మనకు కనపడతారు, ప్రభాస్, షారుఖ్ ఖాన్. కానీ ఇక్కడ ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే, దురంధర్ ఇప్పటికే 800 కోట్లు క్రాస్ చేసింది. ఇంకొక 2 వారాలు వారమో ఆడితే దాదాపు 1000 కోట్లకు వెళ్ళొచ్చు. ఇప్పటి వరకు మేకర్స్ ఎవరు డబ్బింగ్ గురించి మాట్లాడలేదు, రీమేక్ గురించి మాట్లాడలేదు. ఒకవేళ వాళ్ళు ఆ ప్లాన్ తీసుకొస్తే ఇంకా ఈ కలెక్షన్స్ రేసప్ అవుతాయి. ఇంకొకటి అడ్వాంటేజ్ ఏంటంటే, ఈ దురంధర్ సినిమాని మర్చిపోయి డిసెంబర్ అయిపోయేలోపే మార్చిలోనే పార్ట్ 2ని కూడా రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే దురంధర్కి ఇంత పాజిటివ్ బజ్ వస్తూ ఉంటే ఎక్కువ సమయం లేదు కాబట్టి సీక్వెల్కి ఇంకా ఆడియన్స్ యాడ్ అవుతారు. సో ఓవరాల్గా అతి తక్కువ టైంలో రణవీర్ సింగ్ 1000 కోట్ల హీరోగా మారబోతున్నారు. అంటే ఒకే ఒక్క సినిమాతో, దురంధర్ సినిమాతో రణవీర్ అటు ప్రభాస్ని ఇటు షారుఖ్ ఖాన్ని క్రాస్ చేసి 1000 కోట్ల హీరోగా మారే అవకాశం ఉందని అయితే విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. సో చూస్తూ ఉంటే ఒకప్పుడు ఆల్మోస్ట్ ఆల్ కోవిడ్ తర్వాత పడిపోయినటువంటి బాలీవుడ్ ఒక్క 1000 కోట్ల హీరోని కూడా, అంటే షారుఖ్ ఖాన్ వచ్చినప్పటికీ అది ఆఫ్టర్ బాహుబలి, ఆఫ్టర్ ప్రభాస్ తర్వాతే టాలీవుడ్ బాలీవుడ్ని క్రాస్ చేసిందని చెప్పుకోవచ్చు. మళ్ళీ బాలీవుడ్కి ఒక విజయోత్సాహం, అంటే టాలీవుడ్ని క్రాస్ చేసేటువంటి ఒక ఆనందకరమైనటువంటి ఉత్సాహం మాత్రం ఈ దురంధర్ సినిమాతో రాబోతుందని చెప్పుకోవచ్చు. సో ఈ పరిణామం గురించి మీరేమనుకుంటున్నారు? బాలీవుడ్ మళ్ళీ ఎప్పట్లానే పుంజుకుని టాలీవుడ్ని క్రాస్ చేసి 1000 కోట్ల హీరోలను ప్రొడ్యూస్ చేయడంలో ముందంజలో ఉంటుందనుకుంటున్నారు దురంధర్ స్ఫూర్తితో? లేకపోతే ఎప్పట్లాగానే మన టాలీవుడ్డే ప్రభాస్, అలాగే అల్లు అర్జున్ లాంటి హీరోలతో దూసుకుపోతుంది అనుకుంటున్నారా? ఈ బాలీవుడ్ వర్సెస్ టాలీవుడ్ 1000 crores హీరోస్ చిత్రం ఎలా మారుతుంది మీరు అనుకుంటున్నారో కమెంట్స్లో తెలియజేయండి.